హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహా వ్లాగ్స్. ఈరోజు మనము సంక్రాంతికి అందరూ చేసుకునే ఎంతో స్పెషల్ అయిన నువ్వుల ఉండలు చేసుకుందామండి. నేను ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి నువ్వుల ఉండలే చేస్తానండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, చాలా తక్కువ టైంలో అవుతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా చేసుకుందామో చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్పుల నువ్వులు వేసాను. ఈ నువ్వులు మనము గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అండి. ఇవి వెంటనే కలుపుకోవాలి, లేకపోతే ఊరికనే అడుగంటిపోతాయి. ఇవి కొంచెము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చిటపటలాడి అన్నీ ఎగిరిపోతుంటాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో బెల్లంని ఇలా తురుముకొని వేసుకోవాలి. నేను 2 కప్పుల నువ్వులకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇలా 1 కప్పు బెల్లం కాకుండా మీరు 1.5 కప్పు బెల్లం కూడా తీసుకోవచ్చు. ఈ నువ్వులు 2 కప్పులు కాబట్టి మామూలుగా అయితే ఒక 2 కప్పుల నువ్వులకి 1.5 కప్పు బెల్లం పడుతుంది. కానీ నేను తక్కువ తీసుకున్నాను. మేము ఎక్కువ స్వీట్ తినమండి, అందుకనేసి నేను చాలా తక్కువ తీసుకున్నాను. మీరు చేసుకుంటే కనుక 1.5 కప్పు తీసుకోండి. ఇలా బెల్లం మొత్తం కరిగేదాకా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇలా బెల్లంని మరగనివ్వాలి అండి. మొత్తం మెల్ట్ అయ్యాక ఇలా మరగనివ్వాలి. మరగనిచ్చాక మనకి పాకం అనేది ఉండపాకం రావాలి. ఉండపాకం వచ్చేదాకా బెల్లంని ఇలా కలుపుతూ మరగనివ్వాలి. ఈ విధంగా మరగనిచ్చాక ఈ కన్సిస్టెన్సీ వస్తుంది అండి. దీన్ని ఒకసారి మనము వాటర్లో వేసుకొని చెక్ చేసుకోవాలి. వాటర్లో ఎప్పుడైతే చెక్ చేసుకుంటామో అప్పుడు ఉండలాగా వచ్చిందనుకోండి, పాకం రెడీ అయినట్టు. ఇప్పుడు నేను ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో పాకంని వేసుకొని చెక్ చేస్తున్నాను. ఇది రెడీ అయ్యిందండి. ఇలా మనం చెక్ చేసుకోవాలి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ రెడీ అయిన పాకంలో నువ్వులు యాడ్ చేసుకోవాలండి. మనం ముందుగా పక్కన పెట్టుకున్న నువ్వులని మొత్తంని ఒకేసారి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ పాకం మొత్తం నువ్వులకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి, లేకపోతే స్టవ్ ఆఫ్ చేశారనుకోండి బెల్లం గట్టి పడిపోతుంది. మనకి నువ్వులకి పట్టదాలి కదా, అందుకనేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా నువ్వులని బెల్లంని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అండి. నెయ్యి కూడా మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని అందులోకి ఈ నువ్వుల మిశ్రమాన్ని వేసుకోవాలి అండి. ఇలా మొత్తం వేసుకున్నాక ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. ప్లేట్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసి బాగా చల్లారనివ్వాలి, లేకపోతే చేయి కాలిపోతుంది. తర్వాత చల్లారాక ఇలా ఒక్కొక్కటి కొంచెం తీసుకొని ముద్దలు చేసుకోవాలి. దీంట్లో నెయ్యి యాడ్ చేసాం కాబట్టి ముద్దలు ఈజీగా వచ్చేస్తాయండి. మీకు ఒకవేళ రాకపోతే వాటర్ తోటి కొంచెం చేయి తడి చేసుకొని, లేకపోతే నెయ్యి రాసుకొని ముద్దలు చేయొచ్చు. నాకైతే ఈజీగా వచ్చేసాయండి. ఇలా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ముద్దలు చుట్టేసుకోవచ్చు. ఇవి ఈజీగా వచ్చేస్తాయండి, అంత టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు గాలికి పెట్టేయండి. నువ్వులుండ కొంచెం గట్టిగా అవుతుంది గాలికి పెట్టడం వల్ల. అరగంట తర్వాత గాలికి పెట్టాక ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని మీ ఇంట్లో పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఇచ్చేయండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ సంక్రాంతికి ఆర్భాటాలు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేసుకోవచ్చండి. ఎక్కువ టైం పట్టదు, తొందరగా అవుతుంది. ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువలో ట్రై చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. అసలు పాడవుతుంది అనేది ఏమీ ఉండదండి. ఈ నువ్వుల ఉండలు మీకు 6 మంత్స్ వరకు ఉంటాయి,
అస్సలు పాడవ్వవు. 6 మంత్స్ వరకు ఉండేలా ఉంచారండి ఇంట్లో. తొందరగానే తినేస్తారు. మీకు ఒకసారి ఒక ముద్ద తిన్నారంటే ఇంకో ముద్ద తినాలనిపిస్తుంది వెంటనే. మీకు ఈ నువ్వులుండలు గనక నచ్చుంటే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.